జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. జ్ఞానానందమయుడైనటువంటి సర్వసాక్షియగు అఖిల లోకాధారభూతుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగీచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. కోటి సూర్యులు కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయిస్తే కూడా నీ స్వరూపానికి ఎదుట అవి ఎందునా కొరగావు. ఏవి? ఒక సూర్యుడు కాదు కోటి సూర్యులు, ఒక చంద్రుడు కాదు కోటి చంద్రులు ఒక్కసారిగా ఈ 2 కోట్ల మంది ఒకేసారి ఉదయిస్తే కూడా ఆ ఆత్మ ప్రకాశము ముందు ఇవి పసజిడిపోతాయి. మరి అంతటి యొక్క ప్రకాశస్వరూపమైనది, ప్రజ్ఞాస్వరూపమైనది ఆత్మ. అది నువ్వు, అది నీ యందు ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. దానిని తెలుసుకోకపోవడానికి కారణం నీ మనస్సే. ఈ మనస్సు ఎలా ఉంది అంటే హనుమంతుడు ఒకసారి సీతాన్వేషణార్థమై లంకకు ప్రయాణం సముద్రముపైగా పయనించేటప్పుడు ఈ సురస అనే రాక్షసిని దేవతలు పంపిస్తారండి. ఎందుకు పంపించారు? దేవాది దేవుడైనటువంటి నారాయణమూర్తి కార్యార్థంగా వెళుతున్నటువంటి ఆంజనేయ స్వామికి సహకారం అందించాలి కానీ పరీక్షార్థమై దేవతలు పంపించచ్చునా? మరి దేవతలే అలాంటి పరీక్షార్థాలను ప్రయోగిస్తే మరి దేవదేవుడైనటువంటి విష్ణుదేవునికి వీళ్ళు సహకరించినట్లా విరోధించినట్లా? అంటే ఒక కార్యాన్ని చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు అంటే వానికి ఆ సమర్థత ఉందే లేదా ముందు తేల్చుకోవాలి. పబ్లిక్ ఎగ్జామ్ ఎదురవుతుంది అంటే ముందుగా టెస్టులు పెట్టుకోవాలి. ఆ టెస్టులో అంత మంచి మార్క్స్ వస్తేనే పబ్లిక్ కూడా ఈజీగా వాడు రాయగలుగుతాడు. అలాగా ఈ టెస్టులు అనేటువంటివి అలా చేస్తే తప్ప హనుమంతుని యొక్క బలం ఎట్టిదో ఒట్టి బలమే పనికిరాదు, కొంత బుద్ధి బలం కూడా ఉండాలి. ఏమి? అందుకని వాళ్ళు పరీక్ష చేస్తారు. ఎప్పుడైతే హనుమంతుడు దాని నోటికి అబ్బనంత స్వరూపాన్ని పెంచుకుంటూ వస్తూ తెలివిని ఉపయోగించి వెంటనే సూక్ష్మ రూపంతో దాని నోట్లో పడి ఎప్పుడైతే బయట వచ్చేసాడో గెలిచాడు దాన్ని. అప్పుడు సురస సంతోషించి నీకు విజయమగునుగాక పైరమ్మని ఆశీర్వదించి పంపిస్తుంది. ఆ సురస ఏదండి? అదే మనస్సు. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో నీకు మించినటువంటి బలంతో అది నిన్ను ఎదిరిస్తుంది. నువ్వు యోగ మార్గము గుండా దాన్ని జయించాలని నువ్వు పళ్ళు బిగబట్టినా, పిడికిళ్ళు బిగబట్టినా, నీళ్ళుకొని కూర్చున్నా ఇంకంత శక్తిని పెంచుకుంటుంది, ఇంకంత శక్తిని పెంచుకుంటుంది. నువ్వు నడిజాము కాళ్ళు లేస్తే అది కూడా లేస్తుంది. నడిజాము కాడిని అది లేస్తేనే నువ్వు కళ్ళు తెరుస్తావు, లేకపోతే నువ్వు కళ్ళే తెరచలేవు. దాని అధీనంలో ఉండవు. నువ్వు నాకు ఇది ఆలోచన వచ్చింది. నాకు ఇవన్నీ అందుకే కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు అంటారు కదా. ఇది పడి 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 అనుభవించినటువంటి వారు చెప్పాల్సిన మాటలు. ఏమి ఈ పుస్తకాలు చదువుకొని చెప్పేవి కాదు. అదే ఆహాహా, ఇది యోగ విద్య. దీని దగ్గర కథలు పనికిరావు, పిట్టు కథలు పనికిరావు. దీని కాడ యథార్థాన్ని మాట్లాడాలి. ఉపనిషత్తు కదా అది. నేను రోజు ఆ రావి చెట్టు కింద ఉండేటప్పుడు ఇవన్నీ పరిశోధన చేసేవాడిని. శరీరానికి
రెస్ట్ ఇవ్వకూడదు, మనం అందుకనే వచ్చాము అని కూర్చునే ప్రయత్నం చేస్తే ఎంతసేపని కూర్చుంటావు? కూర్చొని వీపల్లో నడుములు అట్లే కుచ్చుకుపోతాయి, ఒక రోజా 2 రోజుల, 1 గంట 2 గంటల, కాళ్ళు పీకేస్తాయి. ఎట్లా కుక్కలు 4 పక్కల మల్లుకొని కండలు పీకేసినట్లు పెరుగుతాయి కాళ్ళు నొప్పులు. మరి ఈ బాధ ఎట్టుంటే అదేమన్నా నిలుస్తుందో? అది నిలవదు. పోనీ అది నిలవలేదని చెప్పి దాంతో పాడుకుంటా ఉందాము అనుకుంటే 3 పూట ఏమన్నా బొవ్వుందా? అది లేదు. కిందికా మిందిగా ఇవన్నీ అన్ని విధాల ఇవన్నీ ఆ పడేటప్పుడు మా గురుదేవుని వారు, నాయనా రాత్రిలో నిద్రపోవద్దురా అని దర్శనమిచ్చి చెప్పాడు. మరి అప్పుడు ఇంకా శరీరానికి విశ్రాంతి కావాలనే ఉద్దేశంతో కాసేపు అట్లా పడుకొని లేస్తాము, గుర్రం పొల్లాడు లేసినట్లు అట్లా పడుకొని లేస్తాము అని అనుకున్నాం అనుకోండి. అట్లా పడుకుంటే ఈ అలసట వల్ల ఎప్పుడో ఏ క్షణంలోనో నిద్ర వచ్చేయచ్చు. అప్పుడు అందుకని ఏం చేయాలి? ఈ లోపల మా అన్నగారు వచ్చారు. వస్తే ఆయన వస్తూ ఈచర ఒకటి తీసుకొచ్చాడు. దైవ సంకల్పం చూడండి. ఆ ఈచరు ఇచ్చాడు. అమ్మయ్య, ఇది కొంచెం మంచిదేనేమో. దాన్ని వేసుకుంటే కాసేపు ఇట్లా ఆనుకోవచ్చు. ఇట్లా ఆనుకొని కూర్చుంటే అదే మరుగుందండి మనసు. అంటే ఇదేదో కాస్త బాగానే ఉంది, దీని మీదనే ధ్యానం చెయ్యి, అరే ఇది కూడా జడిచేస్తుందిరా ఇది అని దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసేసి మళ్ళీ మామూలు ప్రయత్నమే చేయడం జరిగింది. అంటే యోగ సాధకునికి ఎదురయ్యేటువంటి సమస్యలు, ఆ బాధలు అవి పడితే తెలుస్తుంది. అది ఊరికే ఇళ్ళకాడ కూర్చొని ఫ్యాన్లు వేసుకొని ఏదో బుద్ధిపుట్టేసేపు ధ్యానం చేసి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి అంత కుదరదు. అది అంత కఠోరమైనటువంటి బల్లూకపు పట్టు పడితే కానీ అది కుదరేది కాదు. అది మరి ఇట్లా రాత్రింబవలు కంటిన్యూ చేసిన అది రెయ్యి పగులు పరిగెత్తనే ఉంది. పగులుంటే వెలుతురు ఉంటుంది, పరిగెత్తుంది. రాత్రిలో చీకటి కదా, చీకట్లో కూడా ఎట్ట పరిగెత్తుందిరా ఇది అంటే, పగులు వెలుతురులో ఎట్ట పరిగెత్తుందో మబ్బులో కూడా అట్లే పరిగెత్తుంది. ఏమి స్పీడ్ ఏమాత్రం తగ్గదు. అది రెయ్యి పగులు ఒకటిగానే పరిగెత్తా ఉంది. అది ఇంకా దీనికి ఏది మార్గము అని విచారించినప్పుడు ఇది ఎక్కడుండి విజృంభిస్తూ ఉంది అని విచారిస్తే గురువు ఈ సత్యాన్ని ఎందుకై ఉపదేశించాడు? అది అనంతమైన సత్యమని ఉపదేశించాడా? ఇది కొన్నిటికంటే మించిందే కానీ అన్నిటికీ మించింది కాదని ఉపదేశించినాడా? కొన్నిటిని లోపరుచుకోగలుగుతుంది కానీ అన్నిటినీ లోపరుచుకోలేదని చెప్పాడా? మరి కొన్నిటిని లోపరుచుకొని కొన్నిటికి లోపడిపోయేటువంటి ఇది అది గొప్పదని ఎలా అనగలం? దీనికంటే గొప్పవి ఇంకా ఉన్నాయి అన్నప్పుడు ఇంక దీన్ని నమ్మడం అనవసరం కదా. మరి ఇది సప్తకోటి మహామంత్రక్షయ చిత్త విభ్రమకార ఏకమేవో పరో మంత్రం ప్రత్యక్షం చతురాక్షరం. 7 కోట్ల మంత్రాలు నోటితో జపించేవి. నోటితో జపించాలంటే ఆ పరమహంస ఒక్కటి ఉంటేనే కానీ ఇతర మంత్రాలను ఉపాసించడానికి కుదరదు. కాబట్టి అన్ని మంత్రములకు మూలమైనటువంటి మంత్రం అదే, దానికంటే మించింది లేదు. మరి అట్టిదాన్ని ఉపాసిస్తూ ఉంటే కూడా ఇది విజృంభిస్తూ ఉంది అంటే దీని బలం ఎంత? దీనికి ఒక 2 మాటలు చెప్తావా? బలిచక్రవర్తి వాళ్ళ నాన్నగారిని వైరోచరుణ్ణి అడుగుతాడు,
నాన్న నువ్వు కూర్చొని తపధ్యానం చేస్తున్నావు కదా, ఏమి సాధ్యం కాలేదని ధ్యానం చేస్తున్నావు, దేని స్వాధీనం అనర్చుకోవాలని ధ్యానం చేస్తున్నావు. దేవతలకు కూడా భయప్రదుడమైనటువంటి నీవు, నిన్ను చూస్తానే దేవతలు వణుకుతారు గడగడ. అంతటి ప్రజ్ఞ కలిగినటువంటి మహాబలశాలమైనటువంటి నీకు కూడా అసాధ్యమైంది ఒకటి ఉందా? ఉంటే ఆ అసాధ్య పరాక్రమశాలి ఎవడు వాడు చెప్పువాడిని అని అడుగుతాడు. ఎవరు? బలిచక్రవర్తి. అడిగితే అప్పుడు చెప్తాడండి వైరోచనుడు, నాయనా సతత్ర మంత్రీ బలవాన్ దేవాసుర గణైసుత సమేతైర్లక్ష్య గుణితైరపి నాక్రమ్యతే మనకు. నాయనా మన బలం ఎంత? మన రాక్షసులమందరము కలిసి మనకు శత్రువులైనటువంటి దేవతలందరూ కలుసుకొని, దేవతలు రాక్షసులందరూ ఏకీభవించి ఇట్లాంటి మన బ్యాచీలు 1,00,000 మంది ఒక్కసారిగా వాని మీదికి యుద్ధానికి పోయినా వాణ్ణి జయించలేము. ఎవరిని? ఆ మనసనే మంత్రిని. అంత బలవంతుడు వాడు. పుత్ర సమంత్రీ కేవలం తత్ర తేనైవ ప్రభుణాయధి జీయతే తత్సుజేయో సావన్యధా త్వచాలాచల. పర్వతాన్ని పెకడించడం ఎట్లా అసాధ్యమో వాడిని కదిలించడం అంత అసాధ్యం. వానిని జయించడానికి ఉపాయం ఒక్కటే. ఏమిటా ఉపాయము? పరమాత్మ అయినటువంటి ఆ జగన్నాథుని ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మీద అనుగ్రహము కలిగి మంత్రిని పిలిచి, రే వీడు నన్ను ఆశ్రయించినటువంటి శరణార్థి, వీరిని బాధించవద్దు అని ఆయన ఒక్క మాట చెప్పాడా, మనసు వాడిని మళ్ళీ ఏమందు వదిలేస్తుంది. ఆయన్ను ప్రార్థించకుండా వీడిని జయించాలని ప్రయత్నిస్తే మాత్రము అసాధ్యం, అది సాధ్యం కాదు. ఇక మనం పాయింట్లోకి వెళదాం. అలాగా గురువుగారు ఉపదేశించినటువంటి ఈ మంత్రం దగ్గరకు వచ్చి అది లోపడలేదు, ఆ మనస్సు లోపడలేదని తంటాలు పడుతున్నానే, మరి ఇది స్వామిగారు ఉపదేశించినటువంటి ఈ మంత్రము దానికంటే గొప్పదా, దానికంటే చిన్నదా, దాన్ని ఇది డీల్ చేయగలుగుతుందా, చేయలేదా? మరి దాన్ని ఎదిరించలేనిదైనప్పుడు ఇది అసమర్థవంతమైనదే కదా. మరి దీని గొప్పతనం ఏంది? మరి సనాతనమైనటువంటి ఋషులందరూ దీని ద్వారానే వాళ్ళు ఉద్ధరింపబడారు అంటే ఇది అనంతమైనటువంటి యొక్క, దీని ముందు అవి ఏపాటివి కాదు, అసలు దీనికి లెక్కకు వచ్చినవి కావు అవి. మరి అంతటి సత్యాన్ని ఉపాసిస్తూ ఉన్న నీకెందుకు ఈ మనస్సు స్వాధీనపడడం లేదు? అసలు నిన్ను లెక్క పెట్టడం లేదు. అది పోర పుల్లయ్య అనే లెక్కలో అది సరకు చేయకుండా నిన్ను అవలీలుగా నిన్ను పడదోస్తూ ఉందంటే కారణం ఏంటంటే నీకు దీన్ని ఉపాసించే బ్యాలెన్స్ తెలియలేదు. అది అంతే. దీన్ని ఉపాసించే బ్యాలెన్స్ తెలియలేదు. మరి ఆ బ్యాలెన్స్ ఎలాగా? మొదట హంస ఎక్కడ లేస్తూ ఉందో గుర్తించాలి. అది లేవక మునుపు ఏ స్వరూపంతో ఉంది గుర్తించాలి. ఈ హంస ఎక్కడ లేస్తూ ఉంది, లేచిన తర్వాత తన స్వరూపం, లేయక మునుపు దాని స్వరూపం, లేచి తరువాత ఎక్కడికి వెళ్ళి లయిస్తూ ఉంది, ఆ లయించినప్పుడు దాని స్వరూపమేది. అది వారికి వారే గుర్తించాలి. అందుకని దీన్ని ఇక్కడ
రేచించుట వదలుట, పూరించుట తీసుకునుట. అది రేచక రూపములో అది బయలుదేరినప్పుడు ఒక వాయువు లాంటి ఒక స్వరూపాన్ని ధరిస్తూ ఉంది. అది లేవక మునుపు ఆ స్వరూపం కూడా కాదు. వాయు రూపాన్ని ధరించి తర్వాత లయిస్తూ ఉంది. ఆ లయించినప్పుడు అది హంసస్వరూపాన్ని కూడా వదులుతూ ఉంది, హంసస్వరూపాన్ని కూడా వదిలేస్తూ ఉంది. హంసస్వరూపాన్ని నిరోధించినప్పుడు గల స్వరూపం ఏంది దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించగలుగుతున్నదేది? ఆ జ్ఞానముతో ఏదైతే ఆ లయస్థానాన్ని గుర్తిస్తూ ఉందో ఆ గుర్తించగలిగేటువంటి ఒక జ్ఞానముతో సంకల్పము ఎక్కడ ఉదయిస్తూ ఉందో గుర్తించాలి. ఇదండి రహస్యం. సంకల్పము హంస యొక్క ఉనికిని, హంస యొక్క ఉదయాస్తాదులను గుర్తించిన వాడు ఎక్కడది ఉదయిస్తూ ఉందో అక్కడ మనస్సు పుడుతూ ఉంది, ఎక్కడ హంస లయిస్తూ ఉందో అక్కడ మనస్సు లయిస్తూ ఉంది. హంస ఉదయించే చోట మనసు ఉదయిస్తూ ఉంది, హంస లయించినప్పుడు మనసు అక్కడ లయిస్తూ ఉంది. అందుకే మనము ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాం, దాన్ని మర్చిపోతాం. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ గుర్తు చేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. గుర్తు చేసుకుంటాం, మర్చిపోతా, గుర్తు చేసుకుంటాం, మర్చిపోతా. ఇది జరుగుతూ ఉంటుంది అందరికీ. అంటే ఏమిటి? ఈ హంస ఉదయించి లయించినట్లు మనస్సు ఉదయించి లయిస్తూ ఉంది, ఉదయించి లయిస్తూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వడం లేదు. దాని ప్రాసెస్ను ఇది అనుసరిస్తూ ఉంది. నువ్వు కూర్చుంటే నీ నీడ కూడా కూర్చుంటుంది, నువ్వు లేస్తే నీ నీడ కూడా లేస్తుంది, నువ్వు పనుకుంటే నీ నీడ పనుకుంటుంది. ఏమి నువ్వేం చేస్తే అది చేస్తూ ఉంటుంది. అలా హంస ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది. ఇది బింబము, అది ప్రతిబింబం. ఇది ఒరిజినల్, అది డూప్లికేట్, అంతే. ఇది సత్యం, అది అసత్యం. ఇప్పుడు మనసు యొక్క ఉనికి అర్థమైపోయింది. ఇప్పుడు మనసును గురించి మనము ఇంకా బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది మనం ఆడించినట్టు ఆడే కోతి లాంటిది. అది మన సహాయం లేనిదే అది ఏం చేయలేదు. ఒక ఫ్యాక్టరీలో ఒక మోటార్కు ఒక బెల్ట్ వేసి ఆ బెల్ట్ ఇంకొక వీల్స్కు తగిలిస్తాం. మీరు రైస్ మిల్లో చూడండి, ఆ రైస్ మిల్లో తెలుస్తుంది మీకు. ఈ మెయిన్ మోటార్ నుంచి ఒక బెల్ట్ ఇంకొక వీల్స్కు తగిలిస్తాడు, దాని నుంచి ఇంకొక వీల్కి ఇంకొక బెల్ట్ ఇస్తాడు, దాని నుంచి ఇంకొక వీల్కి ఇంకొక బెల్ట్ ఇస్తాడు, దాని నుంచి ఇంకొక వీల్కి ఇంకొక బెల్ట్ ఇస్తాడు. మెయిన్ మోటార్ ఆన్ అయింది అంటే ఈ బెల్ట్ కనెక్షన్తో అన్ని వీల్స్ పరిగెత్తూ ఉంటాయి. ఈ మెయిన్ చక్రానికి గిన బెల్ట్ జారిపోయింది అంటే అవన్నీ చిన్నగా నిలిచిపోతాయి. మెయిన్ మోటార్కు బెల్ట్ జారిపోయింది అంటే మిగతా అన్నిటికీ బెల్ట్ బాగున్నా కానీ నిలిచిపోతాయి అవంతా. కాబట్టి మెయిన్ హంస ఎక్కడైతే ఉదయిస్తూ ఉందో అక్కడ మనస్సు ఉదయిస్తూ ఉంది అనేది కనిపెట్టినావంటే నువ్వు మొదట్లోనే బెల్ట్ జారిపోతుంది. ఇంకా అంతే, మొదట్లోనే తెగిపోతుంది. ఇది మనస్సు సరెండర్ అయిపోతుంది అంతే. సైన్యాధిపతి లోపడిపోయినాడంటే సైన్యం అంతా లోపడిపోయినట్లే. అట్లాగా. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అత్యంత సూక్ష్మత. హనుమంతుడు 100 ఆమడల శరీరాన్ని పెంచిన హనుమంతుడు అంగుష్ట పరిమాణుడై సూక్ష్మ రూపంతో దాని నోట్లోబడి బయట వచ్చేసినట్లు నువ్వు ఎంత ప్రయత్నిస్తే అంతకంత ప్రయత్నిస్తున్నటువంటి మనస్సు విషయంలో దాని ఉనికిని ఎప్పుడైతే నువ్వు గమనించేస్తావో అది స్వశక్తి లేనిది, అది నీ యొక్క అవివేకం అనే దానినే చోటు చేసుకొని అది విజృంభిస్తూ ఉంది. ఎక్కడ నీకు అవివేకము ఉదయిస్తూ ఉందో అక్కడ వివేకం కలిగితే దాని గుట్టు బయటపడిపోతుంది. అందువల్ల మనసు యొక్క జన్మస్థానాన్ని హంస యొక్క జన్మస్థానము రెండూ ఒక్కటే. అందుకు తాతగారు ఒక చోట వస్తే పోనిది పోతే రానిది వస్తూ పోతూ ఉండి లేనిది శాశ్వతం ఒకటున్నదేదో స్మరణం గనరయ్యా అల్లా వందనములు అనేసాడు.
అది ఎట్లొచ్చింది మళ్ళీ పోవడం లేదు, అట్లా పోయింది మళ్ళీ రావడం లేదు. ఇది వస్తే పోనిది పోతే రానిది వస్తూ పోతూ ఉండి లేనిది. వస్తూ పోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది, అది నిజంగా రాలేదు, అది నిజంగా పోలేదంటాడు. ఇప్పుడు ఈ కుండలో నీళ్లు పోసి మనము వీధిలో పెట్టామనుకోండి, మధ్యాహ్నం వేళలో ఆ కుండలోకి తొంగి చూస్తే మనకు ఆకాశం కనబడుతుంది, మేఘాలు పయనించేది కనబడుతుంది, సూర్యుడు కూడా కనపడతాడు మనకు ఆ నీళ్లలో. కుండలో సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అందులో ఆకాశం ఉందా లేదా? ఉంది. మేఘాలు పోతున్నాయా లేదా? అక్కడ పోతున్నాయి. నిజం. ఆ కుండ పగిలిపోయిందనుకోండి, ఆ నీరు ఇంకిపోయిందనుకోండి, ఈ ఆకాశమే ఆడబోయా, మేఘమండలమే ఆడబోయా, అందున్న సూర్యుడు ఎక్కడ పోయినాడు? పోని ఈ సూర్యుడు ఆకాశంలో ఉండి దీంట్లో ప్రతిబింబించాడు అని అనుకుందాం. ఈ కుండలోకి ఆడుండే సూర్యుడు వచ్చేటప్పుడు వచ్చిన జడుము కానీ, కుండ పగిలిపోయిన తర్వాత ఏడుండే సూర్యుడు మళ్ళా అక్కడికి పోయినటువంటి జడుము కానీ, ఎక్కడన్నా వచ్చిపోయినటువంటి యొక్క జాడ ఏమైనా ఉందా? అంటే అది నిజంగా రాలేదు, నిజంగా పోలేదు, అది ఉన్నట్టుంది అంతే. అలాగే ఇది వస్తే పోనిది పోతే రానిది, ఇది నిజంగా రాలేదు, ఇది నిజంగా పోలేదు, వస్తా పోతా ఉన్నట్లుగా ఉంది అంతే. కాబట్టి శాశ్వతం ఒకటి ఉన్నదేదో క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాడు ఆడ. దాన్ని ఎట్లా తెలుసుకోవాలా? స్మరణం గనరయ్యా అల్లా వందనములు. ఇదండి నమాజ్ అంటే. ఈ హంస కూడా రైలు ఎంత దూరం పోయినా పట్టాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకే. అది ఎన్ని స్టేషన్ల మీద అయినా పరిగెత్తలేగాక పట్టాలు దిగితే బారడిపోదు. ఇంకా సముద్రంలో అలలు ఎంత వేగంగా విజృంభించినా నీళ్ళు ఎంతవరకే అంతవరకే. కానీ ఆ తర్వాత సముద్రం దాటుకొని మళ్ళీ 10 కిలోమీటర్లు పోదు. అదే పోయే శక్తి దానికి లేదు. నీళ్లు ఉన్నంతవరకే అలలు, పట్టాలున్నంతవరకే రైలు ప్రయాణం, చైతన్య సహకారం ఉన్నంతవరకే మనస్సు యొక్క వేగం. నువ్వు ఎంతవరకు దాన్ని గుర్తించలేని మూఢత్వం నీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది విజృంభిస్తుంది. దాని ఉనికిని గుర్తించావు, వెంటనే అది సైలెంట్ అయిపోతుంది, నీకు లోపడిపోతుంది. దాన్ని గుర్తించావంటే నీవు అనంతుడవు, నీ బలానికి ఇంకా మితం లేదు, ఇంకా లోపడిపోతుంది అది. దాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. ఎలా గుర్తించాలి అంటే, ముందు హంసను మనసుతో చూడు, జ్ఞానదృష్టితో హంసను చూడు, జ్ఞానదృష్టితో హంస లయస్థానాన్ని చూడు. రేచక పూరక కుంభాలను వెలుపలికి వెళ్ళినప్పుడు ఎంత వీలైతే అంత వెలుపల నొక్కు, లోపలికి రానివద్దు. లోపలికి వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత లోపల అదుము దాన్ని. కొంతసేపు ఫ్రీగా వదిలేయి, దాన్ని అబ్జెక్షన్ చేయొద్దు. ఇది పొట్ట ఖాళీగా ఉండేటప్పుడు. మరి ఈ సమయంలో దీన్ని ఆపడం కరెక్టేనా అంటే కరెక్టే, కరెక్ట్ కాదు. ఎట్లా కరెక్ట్ కాదు అంటే, దీన్ని ఎక్కడైతే నువ్వు ఆపాల్సి వస్తుందో ఆపుతావో దాని మీద దృష్టి ఉంటేనే దీన్ని ఆపడానికి వీలవుతుంది. ఆ దృష్టిని పట్టడం కోసం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ దృష్టి నీకు బ్యాలెన్స్ కుదిరిపోయిందంటే దీన్ని మళ్ళీ ఇప్పటికీ పట్టాల్సిన పనిలే, దీన్ని ఫ్రీగా వదిలేయాలి. ఎట్లయితే మనము పరిగెత్తు వచ్చి ఎగిరా పక్క దూకాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఎగరాలనుకుంటామో అక్కడ భూమిని నొక్కుతాము, గట్టిగా నొక్కినప్పుడే పైకి లేస్తాం మనం. దీన్ని లాంగ్ జంప్ అంటారు చూడండి, మీరు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. అట్లాగా దీని నుంచి నువ్వు లేవాలి అంటే హంసను అట్లా నొక్కి దాంట్లోకి లంఘించాలి. అందుకోసం దాన్ని అదమాలి అంతే.
పైకి ఎగిరేసిన తర్వాత మళ్ళీ నువ్వు వాడు నొక్కాల్సిన పనిలే. ఆహాహా, మళ్ళీ అది కుదరదు. ఆవలు దూకేస్తాం అంతే. అట్లాగా ఈ హంసను ఆ రేచక పూరక కుంభకాలను ఆ నొక్కడం అనేది ఎంతవరకు అంటే ఆ లక్ష్యము కుదిరే అంతవరకే. ఆ లక్ష్యము కుదిరిపోయిందంటే మళ్ళీ నువ్వు దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. దాని యందు నిష్ఠాతుడవైతే చాలు. ఇది ఉపాసనలోకి వచ్చేస్తుంది. ఉపాసనా ధర్మం అది యోగ ధర్మం. ఇలాంటి ప్రక్రియను సాధకుడు తనలో కనిపెట్టాలి, తనకు అది బోధపడాలి, ఆ బ్యాలెన్స్ నీకు అర్థం అవ్వాలి. ఆ ప్రాసెస్లో ధ్యానం కొనసాగించాలి. అప్పుడండి ధ్యానం ప్రారంభమవుతుంది. ఏదో గుడ్డిదు మాదిరి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ప్రయోజనం లేదు. ధ్యానంలో చాలా హుషారుగా ఉండాలి, చాలా చురుకుగా కలిగి ఉండాలి. అందుకే నేను చెప్తూ ఉంటా, రే నీకు నిద్ర వస్తే నిద్రపో బాగా. ఏమి ఊరికే కూర్చొని వెనక్కి ముందుకు భరతనాట్యం చేయొద్దు. నీకు అలసటగా ఉంది, నిద్ర వస్తూ ఉంది, పడి నిద్రపో, తృప్తిగా నిద్రపోయి ఇంకా చాలు సరిపోయిందని దాని ఇచ్చగదే మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు బ్యాలెన్స్. అప్పుడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. అది ఛార్జింగ్ ఫుల్ చేసుకొని వచ్చేసి ఉంటుంది. అది ఎప్పుడైతే దానంతటా అది మెలకువలేక వచ్చేస్తుందో అప్పుడు స్నానం చేసుకో, అప్పుడు పరిశుద్ధంగా కూర్చో. నీకు మొత్తం మీద అక్కర ఉండాలి. నాకు తీరిక లేదండి అంటే తీరికను అదే కల్పిస్తుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉన్నవానికి పనులు తగ్గుతాయి. తాను స్వయంగా పనులు చేసే రోజుల్లో తాను సాధించేదానికంటే అధికంగా ధ్యానం చేసే రోజుల్లో అత్యధికమైనటువంటి యొక్క మార్గంలో కుటుంబ పోషణకు కావలసినవన్నీ చేరుతాయి అంతటా అవే. ఇది నా జీవిత అనుభవం. అది దీన్ని ఉపాసించినటువంటి వానికి ప్రపంచం వాని చుట్టూ తిరుగుతుంది. అందుకే సూర్యుని చుట్టూ ప్రపంచం తిరుగుతూ ఉంది. కానీ ఈ ప్రపంచంలో సూర్యుడు తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు సూర్యుడు తిరగడం లేదు. మీరు గుర్తించండి. సూర్యుడు ఉదయిస్తాడు, ఇప్పుడు ఆయన తూర్పులో ఉన్నాడా? అస్తమిస్తాడు ఇంకా సాయంత్రం. పడమరకు పోయినాడా? లేదు. సూర్యుడు ఒకే చోట ఉన్నాడు, భూమి తిరుగుతూ ఉంది. అట్లాగా సూర్యుని ఉపాసన చేసేటువంటి వాడు ఇంకొక చోటికి తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను సూర్యుడే అని తెలుసుకుంటాడు. తాను సూర్యుడేనని తెలుసుకున్నటువంటి వాడు, తన చేతనే ఈ సమస్తము నడిపింపబడుతూ ఉందని తెలుసుకున్నవాడు మళ్ళీ దేనికోసం తిరగాల్సి ఉంది? అందువల్ల వాడు తిరిగాడు. ఆ లెవెల్లో మనస్సును పట్టుకున్నటువంటి యొక్క మహాత్ముడు, మనస్సు ఇంతవరకు అది ఎంత వేధిస్తూ ఉన్నిందో అంత సుఖాన్ని అందిస్తుందండి అదే మనస్సు. తనకు మించి ప్రవర్తిస్తూ తనకు మించి విరోధిస్తున్నటువంటి మనస్సు ఎప్పుడూ నువ్వు అనుభవించలేని గొప్ప గొప్ప అనుభవాలన్నిటిని నీకు అందిస్తుంది. ఇంకా అది నీకు స్వాధీనమైన తర్వాత. అందుకని ప్రతి సాధకుడు ఆ హంస యొక్క లయస్థానాన్ని, జీవుని ఉత్పత్తి, జీవుడు అంటే ప్రాణం, జీవుడు అంటే హంస, జీవుని ఉత్పత్తి స్థితి, జీవుని లయస్థానమెరిగి జీవుడు కొలువై జీవాభావమెరింగిన జీవుడే పో ఈశ్వరుండు వినుము సుపుత్ర అంటాడు. ఇది హుసేన్ బ్రహ్మేంద్ర స్వాముల వారు కాదర భగవాన్ గారికి చెప్పినటువంటి యొక్క రహస్యం. అది ఇక